సార్ ట్రంప్ చీప్ ట్రిక్స్ మోదీకి మళ్ళీ చేరువ అవ్వడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? ఈరోజు మీడియా, ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా అనండి, అలాగే అబ్జర్వర్స్ అందరూ మోదీ చైనా ట్రిప్ను చాలా తీవ్రంగా పరిశీలించారు. మనం కూడా దాన్ని చర్చించాం. ఒక్కటే చెప్తున్నారు, ప్రపంచ దృశ్యం ఒకసారిగా మారడానికి వెస్ట్ పాశ్చాత్య దేశాల యొక్క అమెరికా ఆధ్వర్యంలో నడిచే ప్రపంచ క్రమం, వరల్డ్ న్యూ ఆర్డర్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ యుఎస్ అన్నదాన్ని ఛాలెంజ్ చేసింది చైనాలో వీళ్ళందరి కదలిక అన్న అభిప్రాయం అందరూ ఒప్పుకున్నారు. అలాగే మన్మోహన్ సింగ్ కాదు, వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచి మోదీ వరకు అందరూ అమెరికా చుట్టే తిరిగారు. ఇండియా ఈజ్ ఏ సబార్డినేట్ ఆర్ జూనియర్ స్ట్రాటజిక్ పార్ట్నర్ టు అమెరికా. జూనియర్ భాగస్వామిగా ఇండియా మారిపోయింది అమెరికాకు, ట్రంప్ మోదీలకు అనే ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. మన పాకిస్తాన్ ఘర్షణ వచ్చినప్పుడు కూడా ఇటువంటప్పుడు ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడేంత స్థాయిలో కొత్త కూటమి, అమెరికా పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని సవాల్ చేయగలిగిన శక్తులన్నీ ఒక వేదిక మీదకి వచ్చాయన్నది ప్రపంచం చాలా ఆశ్చర్యమే కాదు, కొంచెం అభినందన పూర్వకంగా చూసింది. ఏక ధ్రువ ప్రపంచం ఒకవైపే చూడాలన్నది కాస్త ఇక్కడ చెదిరిందని. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, చైనా అన్నది అంతర్జాతీయ రంగంలో అమెరికా మొదటి ఆర్థిక శక్తి అయితే, రెండో ఆర్థిక శక్తి చైనా అయితే, మూడో ఆర్థిక శక్తి జపాన్ జర్మనీ అయితే, నాలుగో ఆర్థిక శక్తిగా ఇండియా ఉంది. కాబట్టి ఇప్పుడు 2-4 ఆర్థిక శక్తులు 280 కోట్ల జనాభా కలిగిన దేశాలు కలిస్తే ప్రపంచ బలాబలాల పొందికనే మారిపోతుంది. కాబట్టి ఈ ఇన్ని ప్రాధాన్యతలు దీనికి ఉన్నప్పుడు రష్యా కూడా అక్కడ కలిసినప్పుడు ట్రంప్ చాలా ఇబ్బంది పడ్డాడు. నిన్న కూడా మనం చూసాం, చాలా చీప్ ట్రిక్స్ ఆయన నిన్న కూడా ట్రంప్ మాట్లాడాడు, ఆయన మనుషులు మాట్లాడారు, ఏదో నా మీద కుట్ర పన్నారు, అన్ని 3 దేశాలు కలిసి చైనాలో నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు అని కూడా ట్రంప్ ఆరోపణ చేశాడు. కానీ ఇంకో వైపున మటుకు ఇండియా మాకు దూరం కాదు, ఇండియాతో మాకు ఇంకా సంప్రదింపులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇలా అన్నారు. ఈరోజు 2 ఇంగ్లీష్ పత్రికలో 2 వ్యాసాలు వచ్చాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్లో సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కలతో ఒక వ్యాసం రాశారు. దిస్ ఈజ్ ఎ పారాడిమ్ షిఫ్ట్ లాంటిది. ఇది మోదీ గారు దేనికే కట్టుబడి ఉంటారా, ట్రంప్ మళ్ళీ ఏవో చీప్ ట్రిక్స్ చేసి ఇండియాను ఆకర్షించే విధంగా మళ్ళీ అటువైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారా, భారతదేశం స్పందన ఎలా ఉంటుంది మనం చూడాలి అని. రెండోది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంకా ఎవరో నిపుణుడు రాశాడు ఏమని అంటే, మనం నమ్మకూడదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి అని. వీటి మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ట్రంప్ యొక్క ధోరణి మటుకు ప్రపంచం మొహం వాచేటట్టు కొట్టింది అన్నది నిస్సందేహం. అదైన తర్వాత నిన్న మళ్ళీ చైనా వాళ్ళ విజయోత్సవం జరిగింది తియానన్మెన్ స్క్వేర్లో. అక్కడ మోదీ లేరు. సహజంగా అది చైనా షో, అది చైనా తన విజయోత్సవం జరుపుకుంది. అక్కడ రష్యా ఉంది, ఉత్తర కొరియా ఉంది, అంటే అధ్యక్షులు. పాకిస్తాన్ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారా, పూర్తిగా చైనా ఎరీనాది ఆ మేరకు. కాబట్టి వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి, మన రాజకీయాలు మనకు ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఈ షిఫ్ట్ మోదీ ట్రిప్తో వచ్చినటువంటి షిఫ్ట్ నిలబడుతుందా, ట్రంప్ చీప్ ట్రిక్స్ ఇంకా ఏముంటాయి, వీటి పట్ల చాలా అలర్ట్గా ఉండాలన్నది మెసేజ్.